నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొద్ది రోజులకే చిత్తూరు జిల్లా మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధమైనటువంటి దుర్ఘటన జరిగింది. అప్పట్లో వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ కార్యదర్శిని హెలికాప్టర్ ఇచ్చి మదనపల్లి పంపించి విచారణకి ఆదేశించారు. ఆ విచారణలో ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్ల అది దగ్ధం కాలేదు అని ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్స్ కూడా తేల్చి చెప్పేశారు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, జనరల్గా ఎక్కడ ఆఫీస్ దగ్ధమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ఫస్ట్ వచ్చే స్టేట్మెంట్ షార్ట్ సర్క్యూట్. కానీ ఈ మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక సెక్షన్లో ఉన్నటువంటి 2400 ఫైల్స్, హార్డ్ డిస్క్స్ దగ్ధమైనాయి. ఫైర్ యాక్సిడెంట్ అయింది. దీని వెనక ఏదో కుట్ర కోణం ఉంది అని అనుమానాలు వ్యక్తమైనాయి. మరి గడిచిన 20 నెలల నుంచి ఆ ఫైల్స్ దగ్ధమైన విషయంలో కేసు ముందుకు వెళ్ళటం లేదు. అందులో వెనక ఏ శక్తులు ఉన్నారు, ఎందుకు దర్యాప్తు వేగవంతం అవ్వట్లేదు అని ఎంతో కాలం నుంచి అందరూ ఎదురు చూస్తున్నటువంటి దుర్ఘటన ఇప్పుడు లేటెస్ట్గా ఈ మదనపల్లి ఫైల్స్ దగ్ధం విషయంలో కొత్త అప్డేట్స్ వచ్చింది. మరి ఆ ప్రాంతంలో పెద్దాయనగా చెప్పబడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, 2 హ్యాండ్స్ అని చెప్పబడుతున్న 2 వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ముందు సబ్మిట్ చేశారు. వాళ్ళకి ఏప్రిల్ 1 వరకు కూడా రిమాండ్ విధించారు. సో ఈ కేసులో ఇప్పుడు జరిగిన అప్డేట్స్ విషయం ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ప్రాంతంలో సుమారుగా ఈ దగ్ధం వెనక గూడుపుటాన్ని కుట్రకోణం ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే 78,000 ఎకరాలు 22A నిషేధిత జాబితా నుంచి తీసివేయటం, డీకేటీ ల్యాండ్స్, ఇటువంటి రకరకాల ప్రభుత్వ భూములు అన్నిటినీ కూడా కబ్జా పెట్టి లేఅవుట్లు వేసి అందరికీ అమ్మేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఇదంతా ఇంత పెద్ద కుంభకోణం, ఇన్ని వేల ఎకరాల కుంభకోణం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అయినప్పటికీ ఇప్పటి వరకు అందులో కొన్ని ఫైల్స్ రిట్రైవ్ చేశారు. గూగుల్ డేటా, టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ద్వారా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు 2 అదుపులోకి తీసుకున్న మదనపల్లె ఫైల్స్ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్టు తప్పదా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు గురించి ఇప్పుడు మాట్లాడి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఒక సంచలనం సృష్టించినటువంటి ఫైల్ దహనం కేసు ఇప్పుడు మరి క్లైమాక్స్కి వచ్చిందా అనేది మనం చూడాలా. ప్రధాన నిందితులుగా భావిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ ముని తుకారాం, ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిలను సిఐడి అధికారులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ అది. విదేశాల నుంచి తిరిగి వస్తుంటే నిందితుల కదలికపై నిఘా ఉంచినటువంటి సిఐడి బృందం తిరుపతికి సమీపంలో పనపాకం టోల్గేట్ దగ్గర 2 అదుపులోకి తీసుకున్నారు. పెద్దిరెడ్డికి కుడి ఎడమ భుజాలుగా ఉన్న వీరిద్దరూ అరెస్ట్ ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఇద్దరికి చిత్తూరు జిల్లా 4వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించటం కూడా జరిగిపోయింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పుంగనూరు, మదనపల్లె ఇటువంటి పరిసర ప్రాంతాల్లో జరిగిన 78,000 కోట్ల భూ కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే ఫైల్స్ తగలబెట్టారన్న ఆరోపణలు కూడా భారీగా వస్తున్నాయి. మనం ప్రస్తావించినట్టుగా 22A భూములు కావచ్చు, నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం, పేదల భూములను అక్రమంగా మ్యుటేషన్ చేయించటం, లేదా కోర్టు కేసులు, విచారణ, వివాదాల్లో ఉన్న కీలక పత్రాలను ఉద్దేశపూర్వకంగా తగలబెట్టడం వంటి ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఈ కేసుని సవాలుగా తీసుకుంది. కేవలం కింది స్థాయి అధికారులపై చర్యలతో సరిపెట్టకుండా ఈ కేసు కుట్ర వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరిది అనేది దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఎవరి ఆదేశాల మేరకు ఫైల్స్కి నిప్పిపెట్టారు, ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు అన్న ప్రశ్నలు ఇప్పుడు పట్టుబడిన ఈ 2 నిందితుల ద్వారా సమాధానం దొరికే అవకాశం ఉంది అని చర్చ జరుగుతూ ఉంది. అరెస్ట్ అయినటువంటి ముని తుకారాం కానీ, మాధవరెడ్డి ఇచ్చే వాన్మూలం ఇప్పుడు అత్యంత కీలకం కాబోతుంది ఈ కేసులో. ఒకవేళ వీళ్ళు గనక నోరు విప్పితే విచారణ నేరుగా పెద్దిరెడ్డి రామచంద్ర కుటుంబానికి తగిలే అవకాశం ఉంది అని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు. సిఐడి విచారణ వేగవంతం కావడంతో త్వరలోనే మదనపల్లి భూ కుంభకోణంపై పూర్తి స్థాయి వాస్తవాలు వెలుగులోకి రాబోతున్నాయి. దానివల్ల పెద్ద తలకాయలకి అరెస్టు తప్పదు అనే వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో
మరి పెద్దిరెడ్డి కుటుంబం ఏ విధంగా స్పందిస్తారు, ఈ ఇద్దరు నిందితులు అసలు వాస్తవాల్ని చెప్తారా, వాళ్ళ ద్వారా వాస్తవాల్ని చెప్పించే ప్రయత్నం సిఐడి వాళ్ళు చేయగలరా? ఎందుకంటే ఇందులో ఒక 700 ఫైల్స్ వరకు వీళ్ళు రిట్రైవ్ చేయగలిగారు గతంలో. అయితే ఈ గూగుల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళతో మాట్లాడినటువంటి సంభాషణలు కావచ్చు, వాట్సాప్ మెసేజెస్ కావచ్చు, లేదా ఆయన ఇచ్చిన ఆదేశాలు అని ఒక తేజ అని గతంలో ఒక అతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన చెప్పిన విషయాలు కావచ్చు, ఇట్లా సీసీటీవీ ఫుటేజెస్ను కూడా లోపల ముందుగా వైర్లు కట్ చేసి తర్వాత వీళ్ళు ఈ ఫైర్ యాక్సిడెంట్ చేశారు. రెండోది, ఫైర్ యాక్సిడెంట్ తొందరగా వేగంగా ఫైర్ అందుకోవటం కోసం అందులో పెట్రోల్ లాంటి లిక్విడ్ని కూడా పోశారు, ఫ్లేమబుల్ లిక్విడ్ అని కూడా వార్తలు వచ్చినాయి. సో ఇంత పెద్దగా కుట్రకోణం ఉంది కాబట్టే పర్టికులర్ ఒక సెక్షన్లో ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ కావాలని తగలబెట్టారు అన్న అలిగేషన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అత్యంత సమీప అయినటువంటి నిందితులు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేశారో వాళ్ళు నోరు విప్పితే పెద్దిరెడ్డి పెద్ద ఆయన రామచంద్రారెడ్డికి తప్పదా అరెస్ట్, మరి ఆయనకి నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ముందు పెట్టి విచారణ చేస్తే ఏం జరగబోతుంది అనేది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఈ కేసు ఏ విధంగా మలుపులు తిరుగుతుందో ముందు మనం కూడా వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.